ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనది. దానికి న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీసీ భవనంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో గురు పూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్సీలు మల్కా కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఒక జిల్లా అభివృద్ధి చెందింది అంటే దాని యొక్క ఎక్కడనే రూట్స్ అంటే తప్పకుండా విద్యా వ్యవస్థలో ఉంటాయి కదా. ఆ విద్యా వ్యవస్థని నడిపించేది ఎవరు? ఉపాధ్యాయులు కదా. కాబట్టి ఒక జిల్లా ముందు స్థానంలోకి వెళ్తుందంటే తప్పకుండా మీ యొక్క కంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాగే మనకి ఫస్ట్ నుంచి కూడా మనకి ఎవరైతే కనుక మనకి ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నప్పటికీ కూడా మనకి ఆది గురువు ఎవరైతే ఉన్నారో ఆయనకి 7 సప్తర్షులకి ఆయన విద్య బోధించారు. అక్కడి నుంచి పరంపర ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. కాబట్టి గురువుకి ఉన్నతమైన స్థానం ఉంది. కాబట్టి ఆ గురువు యొక్క ఉన్నత స్థానాన్ని ఇంకా మన జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం, మన పిల్లల్ని విద్యావంతులు చేయడం కోసం, మన విద్యార్థుల్ని ఉన్నతమైన స్థానాలు నిలబెట్టడం కోసం మీరు కూడా మీ యొక్క ఆల్రెడీ ఉన్న క్వాలిఫికేషన్ని ఇంకో కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంకా ఎప్పటికప్పుడు మీరు కూడా నిత్య నూతనంగా విద్యార్థులుగా మారిపోతూ మీరు కూడా మన పిల్లలకి ఇంకా కొత్త కొత్త విషయాలు బాగా బోధించాలని నేను కోరుకుంటాను. నేను కూడా టీచర్ని. సో 1999 ఏపీఎస్సీ రిక్రూట్మెంట్ 99 days స్కూల్ అసిస్టెంట్. నేను 7.5 years హైదరాబాద్లో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ షాలిబండ్లో 7.5 years వర్క్ చేశాను నేను. ఆ తర్వాత నమస్కారం సార్ లింగమూర్తి గారు, ఈ వ్యవస్థలో నుంచి మళ్ళీ ఫర్దర్గా నేను గ్రూప్ 1 రాసి 2007లో డిప్యూటీ కలెక్టర్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఫర్దర్గా ప్రమోషన్లో కలెక్టర్గా రావడం జరిగింది. కాబట్టి నేను బలంగా నమ్మేది ఏంటంటే కనుక మనకు ఉన్నతమైన విలువలు కనుక కలిగి ఉంటే మనల్ని మన పిల్లలు అనుసరిస్తారు. సో ఎప్పుడైనా పిల్లలు దేన్ని అడాప్ట్ చేసుకుంటారంటే, ఒకటి ఫ్యామిలీలో తల్లిదండ్రుల్ని చూసి మా అమ్మ అంటే ఇలా ఉండాలి, నాన్న అంటే ఇలా ఉండాలి, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలని నేర్చుకుంటారు. అలాగనే ఉపాధ్యాయులు చూసి గురువు అంటే ఇలా ఉండాలి, సమాజంలో ఎలా మెలగాలి, అలాగనే ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, క్రీడలు ఎలా పార్టిసిపేట్ చేయాలి, టీమ్ స్పిరిట్ ఎలా ఉండాలి, విజ్ఞానాన్ని ఎలా పొందాలి, ఇవన్నీ విషయాలన్నీ కూడా పాఠశాల నేర్చుకుంటాడు. సమాజం నుంచి, పాఠశాల నుంచి, ఇంటి నుంచి నేర్చుకుంటారు. కాబట్టి మనము ఎప్పుడైతే ఉన్నత విలువలతో మన పిల్లల్ని మనం పెంచుతామో వాళ్ళ ఫ్యూచర్లో గొప్ప వ్యక్తులుగా, సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా తయారవుతారు. కాబట్టి మనము మన విలువలను ఎలాగైతే పెంపొందించుకుంటామో అదే విలువల్ని పిల్లలకు కూడా మీరు ఇస్తూనే ఉంటారు. నేను కాదని చెప్పలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పిల్లలు అనుసరిస్తారు, మనల్ని అనుసరిస్తారు. కాబట్టి ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత మా మదర్ ఎలా ఉంది, ఫాదర్తో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది, బాండింగ్ ఎలా ఉంది, ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంది, బ్రదర్స్ సిస్టర్స్ సిబ్లింగ్స్ యొక్క బాండింగ్ ఎలా ఉంది, ఈ యొక్క వాళ్ళు కళ్ళతో చూసి అనుభవిస్తేనే వాళ్ళు ఫర్దర్ రిలేషన్స్ అన్నీ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కాబట్టి అలాంటి రిలేషన్స్ ఫ్యామిలీ నుంచి, అలాగే టీచర్స్తో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంది, బాండింగ్ అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ జనరేషన్ అనేది వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా పిల్లలకి అన్ని విలువలు కూడా ఇంపార్ట్ చేయాలని, ప్రాపర్గా ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.